ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. గట్ హెల్త్తో మొదలయ్యే సవాలక్ష సమస్యలు ఉన్నాయి. ఏమేమి జరుగుతాయి సార్? అసలు పర్ఫెక్ట్ గట్ హెల్త్ ఎలా ఉంటుంది చెప్పండి నాకు. మనకి ఎప్పుడంటే కొన్నిసార్లు లూజ్ మోషన్స్ లాగా వస్తుంది, కొంచెం బ్లడ్ అనేది వస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. కానీ ఏంటి అంటే మనం దాన్ని బయట చెప్పుకోము, ఏదో ఒక 2 మందులు మెడికల్ షాప్లోకి వెళ్ళి తీసేసుకుని. ఆ గట్ హెల్త్తో మొదలయ్యే సవాలక్ష సమస్యలు ఉన్నాయి. ఏమేమి జరుగుతాయి సార్? అసలు పర్ఫెక్ట్ గట్ హెల్త్ ఎలా ఉంటుంది చెప్పండి నాకు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనం రెగ్యులర్గా ఏది మంచిది అనుకున్నా కూడా చూసారంటే దే యూజ్ అడల్ట్రేటెడ్ ఫుడ్, ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్. నిజంగా అది చూసామంటే మన ఇంట్లో అలా ఉందంటే మనమే తినం అక్కడ. అవును. ఇలాంటిది మనము డబ్బులు పెట్టి రసిచ్చి తింటూ ఉంటాము. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఈ మధ్య విపరీతంగా వింటున్నాం. అది క్రానిక్ కండిషనా, ఊరికే అలా ఏదో తిని పడలేదు వచ్చిందని అనుకోవడానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి? సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే కొంచెం మన గ్యాస్ వచ్చినట్టు, లూజ్ స్టూల్స్ వచ్చినట్టు, లేదంటే కాన్స్టిపేషన్ వచ్చినట్టు అన్నప్పుడు ఒక బ్లాంకెట్ లాగా అందరికీ చెప్తానికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్పొచ్చు. కానీ టెక్నికల్గా అది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి సో దట్ ఇట్ డజంట్ బికమ్ అ బిగ్గర్ ఇష్యూ? లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. మీరు ఏ పేషెంట్ అన్నా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళతో మాట్లాడారంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇది తిన్నారంటే వాళ్ళకి నెక్స్ట్ ఇష్యూ ఉంటుందని చెప్పి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. లైఫ్ స్టైల్ విపరీతంగా మారిపోయింది. ఎంతవరకు అంటే ఇదివరకు లేని కొత్త రకాల ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనకి పొట్ట వ్యవస్థ ఏదైతే ఉందో పొట్టలోనే అంతా దాగుందని చెప్తాం, అది డిస్టర్బ్ అయిపోతుంది. కారణాలు అనేకం, కానీ పొట్ట వ్యవస్థ డిస్టర్బ్ అయ్యే పరిస్థితులు ఏంటి, అటువంటి పరిస్థితుల్లో సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది, వీటన్నిటి గురించి మాట్లాడదాం. వీ హ్యావ్ విత్ అస్ అ వెరీ ఎమినెంట్ ఎక్స్పీరియన్స్డ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆదిత్య చౌదరి గారు ఫ్రమ్ స్టార్ హాస్పిటల్. నమస్కారం అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండి. నేను అన్నది రైట్ అయి ఉంటుంది. లైఫ్ స్టైల్ రిలేటెడ్ గట్ హెల్త్ అనేది చాలా ఫేవరెట్ ఊతపదం అయిపోయింది అందరికీ. కరెక్ట్ అండి. ఆ గట్ హెల్త్తో మొదలయ్యే సవాలక్ష సమస్యలు ఉన్నాయి. ఏమేమి జరుగుతాయి సార్? అసలు పర్ఫెక్ట్ గట్ హెల్త్ ఎలా ఉంటుంది చెప్పండి నాకు. నిజంగా చెప్పాలనుకుంటే ఎవరికి గట్ హెల్త్ అనేది ఎవరు హ్యాపీగా ఉండరు. అందరికీ ఏదో చిన్న ఇష్యూ అనుకుంటారు. ఎప్పుడు గ్యాస్ అని అనుకుంటారు, లూజ్ మోషన్స్ ఆన్ అండ్ ఆఫ్ అనుకుంటారు, లేకపోతే ఏదో ఉబ్బరంగా ఉంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలాసార్లు ఏంటంటే నిజంగా ఇది ప్రాబ్లమాటిక్గా కాదా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం నిజంగా ఏం తింటున్నామని చూసారంటే స్విగ్గీ ఈజ్ దేర్ ఎవ్రీవేర్. ఇట్స్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టెంట్ ఫుడ్ డెలివరీ. అండ్ ఇప్పుడు చూసామంటే వీ హ్యావ్ ఆల్ దీస్ జిహెచ్ఎంసీ ఫుడ్ రేట్స్ గోయింగ్ ఆన్. ఆల్ ద రెస్టారెంట్స్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మనం రెగ్యులర్గా ఏది మంచిది అనుకున్నా కూడా చూసారంటే దే యూజ్ అడల్ట్రేటెడ్ ఫుడ్, ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్. అండ్ నిజంగా అది చూసామంటే మన ఇంట్లో అలా ఉందంటే మనమే తినం అక్కడ. అవును. ఇలాంటిది మనము డబ్బులు పెట్టి రసిచ్చి తింటూ ఉంటాము. అండ్ ఇన్వేరియబుల్లీ వాట్ హ్యాపెన్స్, అవర్ గట్ ఈస్ ఎఫెక్టెడ్. వీ ఆల్వేస్ ఫీల్ బ్లోటెడ్, వీఆర్ ఆల్వేస్ నాట్ కంఫర్టబుల్. మనకి ఎప్పుడంటే కొన్నిసార్లు లూజ్ మోషన్స్ లాగా వస్తుంది, కొంచెం బ్లడ్ అనేది వస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. కానీ ఏంటి అంటే మనం దాన్ని బయట చెప్పుకోము, ఏదో ఒక 2 మందులు మెడికల్ షాప్లోకి వెళ్ళి తీసేసుకుని మనం అలాగనే వి స్వీప్ ఇట్ అండర్. అవును. ఇవన్నీ చూసామంటే ఏంటంటే మనము మన డైట్ అంతా మారిపోయి ఒక టైప్ ఆఫ్ వెస్టర్నైజ్ డైట్ టువర్డ్స్కి వెళ్ళి హైలీ ప్రాసెస్డ్ డైట్ తిని టాక్సిక్ ఇంగ్రీడియంట్స్ అనేది, ఎక్స్పైర్డ్ ఫుడ్ ఇంగ్రీడియంట్స్, అడల్ట్రేటెడ్ ఇంగ్రీడియంట్స్తో మన ఓన్ గట్ హెల్త్ని మనమే చెడుపుకుంటున్నాము. చాలా దారుణం. మన ఓన్ గట్ హెల్త్ని పాడు చేసుకోవడానికి ఈ మూడిట్లో ఏది మోస్ట్ డేంజరస్ అండి? ఒకటి అన్హెల్దీ, అంటే హైలీ ఫ్యాటీ అండ్ ఇంబ్యాలెన్స్డ్ ఫుడ్, న్యూట్రిషన్ లేకుండా. రెండోది మీరు అన్నట్టుగా అడల్ట్రేటెడ్ ఫుడ్. ఇంకా మూడోది స్ట్రెస్ ఆర్ సంథింగ్ ఎల్స్ విచ్ ఇస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. సో ఈ మూడిట్లో ఏది ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది గట్ హెల్త్ని? మనం చూసామంటే ఆల్ 3 ఆర్ ఇంపార్టెంట్. యూ కెన్ గివెన్ మనం ఒక ఆర్డర్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు, కానీ మూడిటి వల్ల మన గట్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఒట్టి ఫ్యాట్ వల్ల, ఒట్టి ఫ్యాటీ ఫుడ్ వల్ల యాజ్ సచ్ గట్ హెల్త్ డ్యామేజ్ అయ్యేది కాకుండా ఎక్సాసిర్బేట్ అవుతాయి, మనకున్న సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. మన చాలా వరకు ఉన్న అడల్ట్రేషన్, టాక్సిన్స్, ప్రాసెస్డ్ ఫుడ్, వీటి వల్ల మనకి నిజమైన డ్యామేజ్ అనేది ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ అనేది మన అందరికీ ఉంటుంది. రైట్. మనం అందరం మేనేజ్ చేయాలి అనేది అందరికీ తెలుసు, కానీ ఎవరం చేయము. ఇట్స్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. అండ్ దట్స్ సంథింగ్ ఐ థింక్ మన అందరం కూడా వీ నీడ్ టు లెర్న్ టు లివ్ విత్ ఇట్, వీ నీడ్ టు కోప్ విత్ ఇట్, వీ నీడ్ టు డూ సంథింగ్ టు మిటిగేట్ ఇట్. మన వేరే 2 అనుకున్నా కూడా, అడల్ట్రేషన్ అన్నీ అనుకున్నా కూడా, మనం ముందు ఏం చేసేవాళ్ళం పాతకాలంలో,
ఓకే, ఆర్గానిక్ ఫుడ్స్ అనేది, అంత పెస్టిసైడ్ లేని ఫుడ్ అనేది, మనం ఈవెన్ సింపుల్ వెజిటబుల్స్ అవన్నీ కూడా శుభ్రంగా కడిగి నీట్గా ఇంట్లో వంట చేసుకుని తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, మల్టిపుల్ టిఫిన్ సెంటర్స్ వచ్చాయి. ఈవినింగ్ వర్క్ స్ట్రెస్లో పడిపోయి వచ్చేటప్పుడు ఏదో ఒక కర్రీ పికప్ చేసుకుని ఏదో ఒకటి తొందరగా తినేసేద్దాంలే అనుకుంటాం. అలా కాకుండా గోయింగ్ బ్యాక్, టేకింగ్ టైమ్ ఫర్ అవర్ సెల్స్, టేకింగ్ టైమ్ ఫర్ అవర్ హెల్త్, సెట్టింగ్ దట్ అసైడ్, మేకింగ్ షూర్ మనం ఏం తింటామనేది న్యూట్రిషియస్గా హెల్దీగా చూసామంటే చాలా వరకు మనకు వచ్చే సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఈ మధ్య విపరీతంగా వింటున్నాం. అది క్రానిక్ కండిషనా, ఊరికే అలా ఏదో తిని పడలేదు వచ్చిందని అనుకోవడానికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే క్రానిక్ కండిషన్గా ఉండాలంటే ఎంత ఫ్రీక్వెంట్గా వస్తే యూ హ్యావ్ ఐబిఎస్ యాజ్ అ కండిషన్ అని మీరు డయాగ్నోస్ చేస్తారు? సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే కొంచెం మన గ్యాస్ వచ్చినట్టు, లూజ్ స్టూల్స్ వచ్చినట్టు, లేదంటే కాన్స్టిపేషన్ వచ్చినట్టు అన్నప్పుడు ఒక బ్లాంకెట్ లాగా అందరికీ చెప్తానికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్పొచ్చు. కానీ టెక్నికల్గా అది మల్టిపుల్ టైమ్స్ అ ఇయర్, మల్టిపుల్ ఇయర్స్గా రిపీట్ అవుతూ ఉంది. ఏదన్నా పర్టిక్యులర్ ఫుడ్ ఐటమ్కి రిపీట్ అవుతా ఉంది అన్నప్పుడు దానికి ఒక డయాగ్నోసిస్ అనేది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది ఇవ్వచ్చు మనం. ఇప్పుడు ఏంటి, రీసెంట్గా దానికి స్పెసిఫిక్గా మనము కొంచెం ఇంకా ఇన్డెప్త్ చేస్తాం. మనకి ఫుడ్ అలర్జెన్స్కి టెస్టింగ్ అనేది వచ్చింది. సో స్పెసిఫిక్గా కొన్ని ఫుడ్ ఐటమ్స్కి నిజంగా మనకు అలర్జీ ఉందా, దాన్ని అవాయిడ్ చేయాలా, మనకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందా, గ్లూటెన్ అలర్జీ ఉందా అనేది స్పెసిఫిక్గా మనకు కనుక్కొని వీ కెన్ ఎండ్ అప్ ట్రీటింగ్ మోస్ట్ ఆఫ్ ఇట్ దెన్ బ్లాంకెట్గా ఏదో ఒక మందు ఇచ్చే కాకుండా. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి సో దట్ ఇట్ డజంట్ బికమ్ అ బిగ్గర్ ఇష్యూ? సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది మీరు కరెక్ట్గా చెప్పారు. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఈజ్ ద క్రక్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. మీరు ఏ పేషెంట్ అన్నా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళతో మాట్లాడారంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇది తిన్నారంటే వాళ్ళకి నెక్స్ట్ ఇష్యూ ఉంటుందని చెప్పి. వాళ్ళు కరెక్ట్గా ఏదన్నా ఒక చిన్న డైరీ లాగా మెయింటైన్ చేసుకుని నిజంగా అన్నీ రాసుకుని ఒక 1 మంత్గా ఒక ప్యాటర్న్ లాగా చూసుకుని వాళ్ళందరికీ వాళ్ళకు ఏది ట్రిగర్ చేస్తుంది వాళ్ళ సిమ్టమ్స్ని, డైరియా ఉండొచ్చు, బ్లోటింగ్ ఉండొచ్చు, కాన్స్టిపేషన్ ఉండొచ్చు, ఏది ట్రిగర్ చేస్తుంది దాన్ని అవాయిడ్ చేశారంటే ద బ్యాటిల్ ఇస్ వన్. అది మెయిన్ థింగ్. మందుల కంటే ద మెయిన్ థింగ్ ఇస్ హౌ మన ట్రిగర్స్ని మనం ఐడెంటిఫై చేసుకుని మనం కరెక్ట్గా దాన్ని అవాయిడ్ చేసేది ఇస్ మోర్ దెన్ హాఫ్ ద బ్యాటిల్ ఇస్ వన్. చాలా ఇంట్రెస్టింగ్గా కొన్ని స్టడీస్ అబౌట్ ఎన్ని బవల్ మూమెంట్స్ ఉండాలి రోజుకి, తిన్న వెంటనే ప్రతి మీల్ తర్వాత బవల్ మూవ్మెంట్ ఉండడం, ఇస్ ఇట్ హెల్దీ ఆర్ నాట్ అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఫనీ థింగ్, వీ హ్యావ్ అ నేమ్ ఫర్ ఇట్. దానికి గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. మనం అనటామికల్గా చూసామంటే ఏంటి, మన స్టమక్ అనేది ఉంది, జీర్ణసంచి, దాని పక్కనే మన పెద్ద పేగు అనేది కూడా ఉంటుంది. సో మనం ఫుడ్ తినగానే ఏంటంటే మన స్టమక్లోకి ఫుడ్ రాగానే స్టమక్ అనేది ఉబ్బుతుంది కొంచెం. ఆ ఉబ్బిన స్టమక్ అనేది పక్కనున్న పెద్ద పేగు, దాన్ని ట్రాన్స్వర్స్ కోలన్ పైన కొంచెం ప్రెషర్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది. సో మనం ఏంటంటే చాలా టైమ్ ఇమ్మీడియట్గా తినిన తర్వాత మోషన్కి వెళ్ళి అలవాటు ఉన్న వాళ్ళని అడిగారంటే ఆ కొంచెం సెన్సేషన్ ఉన్నా కూడా ఏదో మనం ఖాళీ చేయాలి అని ఇమ్మీడియట్గా బాత్రూమ్కి వెళ్తాం. ఆల్మోస్ట్ ఒక సైకోసోమాటిక్. స్లోగా ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక బిహేవియరల్ హ్యాబిట్ అయిపోతుంది అది. సో ఇట్ ఈస్ నాట్ అ డిసీజ్, దీన్ని ప్రీ కండిషనింగ్ అంటాం. అదే. సో మోర్ ఆన్ అ బయో ఫీడ్బ్యాక్తో దీన్ని మనము హెల్ప్ చేయొచ్చు. యాజ్ పర్ సే ఏంటంటే వెళ్ళిన దానివల్ల దానికి ఏం తప్పు కాదు, అదర్ దెన్ అ సోషల్ ఫ్యాక్టర్. బట్ అదర్ దెన్ దట్ మనకి ఫుడ్ అసిమిలేషన్ పరంగా దాని ప్రకారంగా మనకి ఏ విధమైన వ్యత్యాసం issues అనేది ఉండవు. ఏం ఇష్యూస్ ఉండవు. అది. అలాగే సార్, గ్యాస్ చాలా మీరు అన్నట్టుగా ఫ్లాటస్ హెస్ బికమ్ అ వెరీ కామన్ థింగ్. సో దానికి ఈ కామన్ మెడికేషన్స్ వాడడం అనేది ఇజ్ ఇట్ అ హెల్దీ థింగ్? టమ్స్ లాంటివి అలాంటివన్నీ కూడా. నేను ఏ ఆపరేషన్ చేసినా కూడా మొదటి ప్రశ్న ఏం అడుగుతాను పేషెంట్కి, మీరు గ్యాస్ వెళ్ళారా అని. సో ఒకసారి గ్యాస్ వెళ్ళారంటే ఐ నో మన ఇంటెస్టైన్ అనేది పనిచేస్తే మొదలుపెట్టింది. ఓ గ్యాస్ మంచిదైతే. గ్యాస్ వెళ్ళారంటే యాజ్ అ సర్జన్ ఐమ్ వెరీ హ్యాపీ. దట్ మీన్స్ ద బవల్ మూమెంట్ అంటే ఇంటెస్టైనల్ మూమెంట్ అనేది మళ్ళీ వచ్చింది, ఇంటెస్టైనల్ ఫంక్షనింగ్ అనేది మొదలైంది. సో గ్యాస్ అనేది చాలామంది వేరే వేరే రకంగా పర్సీవ్ చేస్తారు. కొంతమందికి పొట్టు ఉబ్బినట్టు అనిపిస్తుంది, కొంతమందికి టేపులు వస్తాయి, కొంతమందికి కింద నుంచే ఎక్కువ గ్యాస్ అనేది వెళ్తారు. ఇప్పుడు నిజంగా ఏది ప్రాబ్లమాటిక్ అనేది మనం కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి. చాలా టైమ్స్ అనేది ఇంప్రాపర్ టైంకి వెళ్ళిన దానివల్ల ఎక్కువ సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల తప్పనుకుంటారు. బట్ ఎప్పుడంటే ఇట్ ఈస్ కాజింగ్ మనకి డిస్కంఫర్ట్, పెయిన్ వస్తూ ఉంది,
అనేది అప్పుడు కొంచెం ఇన్వెస్టిగేట్ చేసుకుని నిజంగా అండర్లైన్ కారణం ఏమన్నా ఉందా, ఏదన్నా బ్యాక్టీరియల్ ఇంబ్యాలెన్స్ లైక్ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాము, అలాంటిది ఏమన్నా ఉందా, అలాంటి ఇష్యూస్ అనేవి రూల్ అవుట్ చేసుకోవాలి మనం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్ మీరు చెప్పింది. అంటే పాసింగ్ గ్యాస్ అది సోషల్ టబు తప్ప అది ఆరోగ్యపరంగా ఏ విధమైన ఆరోగ్యపరంగా అన్ని గ్యాస్ వేళలా బ్యాడ్ కాదు. ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ అండి. అది. సో లెట్స్ గో ఇన్ టు ద సర్జికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సార్. మామూలుగా ఏ సర్జరీస్ చేస్తారు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే మనకి చెప్పండి సార్. సో మనం సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే మనం ఏంటంటే మనము ఈసోఫేగస్ అంటే మన ఫుడ్ పైప్ అంటాము, మనం నోట్ నుంచి మన స్టమక్కి తీసుకెళ్లే ద్వారం ఫుడ్ పైప్ ఈసోఫేగస్ నుంచి స్టమక్, చిన్న పేగు, పెద్ద పేగు, రెక్టమ్, లివర్ పైన, స్ప్లీన్ పైన, మన గాల్ బ్లాడర్, మన ప్యాంక్రియస్, అన్ని సర్జరీస్ అనేది సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పరిస్థితి కింద వస్తుంది. మామూలుగా ఎండోస్కోపీ ఒకటేనా సార్ మెయిన్ ఇన్వెస్టిగేటివ్ టూల్ మీది, లేక ఇప్పుడు పిల్ బాట్ అని రకరకాలుగా వస్తున్నాయి, అంటే ఇంకా అది అందుబాటులోకి రాలేదు అందరికీ, బట్ ఇన్వెస్టిగేషన్ రీసెర్చ్ జరుగుతుంది. వాట్ ఈస్ యువర్ బెస్ట్ టూల్ సార్ టు ఫైండ్ అవుట్? బెస్ట్ టూల్ అండి అడిగారంటే ఈజ్ లిస్నింగ్ టు వాట్ ద సిమ్టమ్స్ అ పేషెంట్ హ్యాస్. అ గుడ్ హిస్టరీ ఇస్ ద బెస్ట్ టూల్. మనం సరిగ్గా అసలు పేషెంట్కి ఏం ట్రబుల్ చేస్తూ ఉంది అనేది విన్నామంటే అప్పుడు మనకున్న ఆర్మమెంటేరియంలో మనకి ఇమేజింగ్ ఉంది, విజువలైజేషన్ అనేది ఉంది. ఇమేజింగ్ అంటే మనము ప్రాపర్ సిటీ స్కాన్ వాడచ్చు, ఎంఆర్ఐ వాడచ్చు, పెట్ స్కాన్ వాడచ్చు. ఇప్పుడు ఫంక్షనల్ ఎంఆర్ఐ అని వచ్చింది, ఫంక్షనల్ పెట్ స్కాన్స్ అనేవి వచ్చాయి, మనం వాడచ్చు. దాని తర్వాత అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే నిజంగా ఏం ప్రాబ్లం ఉండేది అనేది చూసేది. దాంట్లో ఎండోస్కోపీ ఉంది, మన పై స్టమక్ ఈసోఫేగస్ చూస్తానికి, కొలనోస్కోపీ అనేది మన పెద్ద పేగు చూస్తానికి. దాని తర్వాత చిన్న పేగుని కూడా చూడాలనుకుంటే అప్పుడు మీరు చెప్పినట్టు పిల్ బాట్ అనేది, అంటే దిస్ ఇస్ అ వైర్లెస్ క్యాప్స్యూల్. మనం మింగామంటే రిమోట్ ఏరియాస్ కూడా వెళ్ళిపోతుంది. రిమోట్ ఎంటైర్ స్మాల్ ఇంటెస్టైన్లో కూడా ఇట్ టేక్స్ మల్టిపుల్ పిక్చర్స్ విచ్ ఆర్ అనలైజ్డ్. అది అనలైజ్ చేసి నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉందంటే బయట పెట్టొచ్చు. ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ పిల్ బాట్లో మనకి డయాగ్నోసిస్ తెలుస్తుంది కానీ బయాప్సీ అనేది తీయలేం. అది ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే బికాస్ కొంతమందికి చిన్న పేగులో నారోయింగ్ ఉందంటే అది అతుక్కుపోయే ఛాన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో ఇది మనం పేషెంట్కి ఎప్పుడు చెప్పి చేస్తాము, బట్ అన్ఎక్స్ప్లెయిన్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళల్లో నథింగ్ బీట్స్ ఇట్ అండి. ఇట్ రియలీ హెల్ప్స్ అస్ అవుట్. ఇప్పుడు స్మాల్ బౌల్ ఎంట్రోస్కోపీ అని కూడా ఉంటుంది, వేర్ మనము ఒక సన్న ఎండోస్కోప్ విచ్ ఇస్ అ వెరీ లాంగ్ స్పైరల్ ఎండోస్కోప్తో మనము చిన్న పేగును కూడా మనం ఫుల్గా అసెస్ చేయగలుగుతాం. దట్ ఇస్ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ అసలు వింటుంటే. మీరు సార్ మీరు కోలోరెక్టల్ సర్జరీస్ని స్పెషలైజ్ చేసి అంటే చాలా కేసెస్ చూసుంటారు. అసలు కోలోరెక్టల్ సర్జరీస్ ప్రీ కండిషన్ ఏమిటి? అంటే లోపల ఏం జరిగిపోతే, ఈజ్ ఇట్ అ కాన్స్టెంట్ కరోజన్ వల్ల, యాసిడ్ స్టమక్ యాసిడ్స్ వల్ల మ్యూకోస్ అంతా పోతుందా? వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ? సో కామన్గా మనం కోలోరెక్టల్ సర్జరీస్ అనేది దేనికి చేస్తాము? మోస్ట్ కామన్ థింగ్ మోర్ దెన్ 80% అనేది ట్యూమర్స్ కండి. ఓకే, సో కోలానిక్ ట్యూమర్స్ అనేది, రెక్టల్ ట్యూమర్స్ అనేది, దానికి సర్జరీలో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ట్యూమర్స్ కాకుండా, మీనింగ్ ట్యూమర్ అంటే మ్యాలిగ్నెన్సీ, అది కాకుండా ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాం, క్రోన్స్ అని, అల్సరేటివ్ కొలైటిస్ అని, ఇలాంటి 2 వేరే కండిషన్స్లో కూడా మనము పెద్ద పేగ్ అనే దాన్ని తీస్తాం. సో ముందైతే ఇది ఓపెన్ సర్జరీలో చేసేవాళ్ళం, ఇప్పుడైతే యూఆర్ ఫ్యాన్ ఆఫ్ స్మాల్ ఇన్సిషన్స్ అండ్ లాంగ్ ఇన్స్ట్రుమెంట్స్. సో లాప్రోస్కోపీ అయినా, రోబోటిక్ సర్జరీ ద్వారా అన్నా మనం సేమ్ సర్జరీ అనేది పర్ఫామ్ చేస్తాం. సో రైట్ సైడ్ కొలానిక్ ట్యూమర్స్ అంటే మనము రైట్ సైడ్ కోలన్ ప్లస్ దాన్ని డ్రైనింగ్ లింఫ్ నోడ్స్లో రైట్ హెమికోలెక్టమీ, మిడిల్ పార్ట్లో ఉందంటే ట్రాన్స్వర్స్ కొలెక్టమీ, లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హెమికోలెక్టమీ, ఆర్ కింద రెక్టల్ ట్యూమర్స్ ఉన్నారంటే మనం ఏం చేస్తామంటే లో రెక్టల్ రిసెక్షన్స్ అనేది కూడా చేస్తాం. వీటన్నిటికీ సిమ్టమ్స్ ఉంటాయండి, అంటే ఫర్ పేషెంట్ టు కమ్ టు యూ? సో కొంచెం సిమ్టమాలజీ అనేది వేరేగా ఉంటుంది. క్యాన్సర్స్ అనేది బయటపడేది అదృష్టం స్ప్రెడ్ అయ్యే ముందు, కానీ ఎప్పుడన్నా మనం పేషెంట్ దగ్గరికి వెళ్ళి నిజంగా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు విన్నామంటే ఏదో చిన్న హింట్స్ అనేది ఉంటాయి. ఏదో సంథింగ్ నాట్ రైట్, సంథింగ్ వుడ్ నాట్ బీ రైట్, దే విల్ ఫీల్ సంథింగ్ ఇస్ నాట్ రైట్. ఎస్పెషలీ మనం రైట్ సైడెడ్ కోలన్ ట్యూమర్స్ చూసామంటే వాళ్ళకి కొంచెం బ్రెత్లెస్నెస్ ఉండుండొచ్చు, ఏదో కొంచెం మోషన్లో బ్లడ్ నోటీస్ చేసి ఉండొచ్చు, బట్ చాలా టైం అది కూడా కనిపించదు. మోస్ట్ ఆఫ్ ద టైం మనము ఎస్పెషలీ మిడిల్ ఏజ్ పీపుల్ని కార్డియాలజీ ఓపీలో చూస్తాం. బ్రెత్లెస్నెస్, అనీమియా ఉంటుంది వీళ్ళకి, స్లోగా బ్లడ్ లాస్ ఉండి హీమోగ్లోబిన్ తగ్గి అనీమియా, ఎస్పెషలీ ఆఫ్టర్ 40 or 50. ఎవరికన్నా అనీమియా వేరే కాజ్ ఎక్స్ప్లెయిన్ చేయలేమంటే 5-6 ఉంటుంది బాగా హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి 100% కొలనోస్కోపీ చేసామంటే మోర్ దెన్ 50 to 60% ఒకసారి కొలానిక్ ట్యూమర్స్ పడతాం.
ఇదే ట్యూమర్ మనకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ కోలన్లో ఉందంటే అవి కొంచెం వేరేగా బిహేవ్ చేస్తాయి. ఇవి కొన్నిసార్లు దాంట్లో ఆ ట్యూమర్ నుంచి మ్యూకస్ అనేది సెక్రీట్ అవుతుంది. ఆ మ్యూకస్ సెక్రీట్ అయిన దానివల్ల పేషెంట్కి నార్మల్గా మోషన్ రెగ్యులర్గా పోయే వాళ్ళకి సడన్గా కొంచెం డయేరియా ఉండొచ్చు. డయేరియా ఆగిపోయి మళ్ళీ కాన్స్టిపేషన్, నెక్స్ట్ డే మళ్ళీ కొంచెం డయేరియా ఉండొచ్చు. అది చూసామంటే నిజంగా డయేరియా కాదు, కొంచెం మ్యూకస్, ఆ ట్యూమర్ నుంచి మ్యూకస్ సెక్రీట్ అయ్యి పేషెంట్కి డయేరియా లాగా అనిపిస్తుంది. బ్లడ్ పడవచ్చు. ట్యూమర్ అనేది ఇంకా కొంచెం కింద రెక్టమ్ పోర్షన్లో ఉందంటే ఎప్పుడూ ఇంకా మోషన్కి వెళ్ళాలి. మోషన్కి వెళ్ళిన తర్వాత మనకు ఆ ఫీలింగ్ ఆఫ్ కంప్లీట్నెస్ లేకుండా ఇంకా ఏదో వెళ్ళాలి, మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనే pressure. ఫీలింగ్, ఒక ప్రెషర్, దాన్ని ఇన్కంప్లీట్ ఇవాక్యుయేషన్ అంటాం. ఆ ఫీలింగ్ అనేది కంటిన్యూస్గా ఉండొచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ యూజువల్గా బయటికి చెప్పుకోరు. ఏదో బ్లీడింగ్ ఉంది, మనం ఏదో మొన్న బిర్యానీ తిన్నాము, ఏదో కొంచెం అమీబియాసిస్ లూస్ టూల్స్ వచ్చింది, మనం ఏదో మందులు వేసుకున్నాము, ఈరోజు తగ్గిపోయింది అని చాలామంది అలాగనే పుష్ చేస్తారు. లేదు మా ఫ్రెండ్ వాళ్ళు ఈ మందులు వాడారు పైల్స్కి, పైల్స్ ఉండొచ్చులే చూస్తాము అని చాలాసార్లు ఇగ్నోర్ చేస్తారు సిమ్టమ్స్. కానీ ఇన్ జనరల్ 2 వీక్స్ పైన ఇలాంటి ఏ సిమ్టమ్ మీరు ఏదైనా ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ వాడిన తర్వాత కూడా ఇవే సిమ్టమ్స్ కంటిన్యూ అయినాయంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు షో ప్రాపర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ ఒకసారి అసెస్ చేయాలి. అది అవును, అంతే కదా సార్. కోలోరెక్టల్ ట్యూమర్స్లో ఏంటంటే మన 10 years సర్వైవల్ ఈవెన్ కంప్లీట్ బాడీలో స్ప్రెడ్ ఉందంటే ఇట్ ఇస్ మోర్ దెన్ 40%. ఇఫ్ యూ కెన్ పికప్ అ ట్యూమర్ ఎర్లీ, మనము కొన్నిసార్లు ఇప్పుడు కొలనోస్కోపీలోనే దాన్ని రిసెక్ట్ చేసేయచ్చు స్ప్రెడ్ అసలు ఏం లేదంటే అర్లీ ట్యూమర్స్లో. ఈవెన్ స్టేజ్ 2 స్టేజ్ 3 ట్యూమర్స్కి మన 5 years సర్వైవల్ అన్నప్పుడు ఇట్స్ నియర్లీ 100% దీస్ డేస్. సో గుడ్ సర్జరీ ఫాలోడ్ బై గుడ్ ఇమ్యూనోథెరపీ ఆర్ కీమోథెరపీ, యువర్ సర్వైవల్ ఇస్ నియర్ 100%. చాలా ఐ మీన్ ఇట్స్ యాక్చువల్లీ స్కేరీ బికాజ్ మీరు అన్నట్టుగా చాలా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనుకుని దే పుష్ ఇట్ అండర్ ద కార్పెట్. బట్ చాలామందికి లేట్ అయిపోయి అప్పుడు తెలుసుకుని ఇంకా చాలామందికి అవస్థలు పడడం వింటూ ఉంటాం. ఇప్పుడు చూస్తే రెక్టల్ క్యాన్సర్స్ అనేవి బట్ నాట్ దట్ కామన్. నేను చదివేటప్పుడు అరౌండ్ 20 years ago అంత కామన్ కాదు. నౌ రెక్టల్ ట్యూమర్స్ అనేవి ఇన్ యంగర్ ఇండివిజువల్స్ ఇట్స్ బికమింగ్ అ లాట్ మోర్ కామన్. అండ్ ద మెయిన్ రీజన్ బీయింగ్ మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఐ థింక్ మన డైట్ ప్యాటర్న్ అనేది చాలా వరకు మారింది. సో ఒక 3-4 కల్ప్రిట్స్ చెప్పండి సార్. అంటే దీనిలో స్పైసీ ఫుడ్డా, ఆయిలీ ఫ్యాటీ ఫుడ్డా, అంతే వాట్ ఆల్ వీ కెన్ థింక్ ఆఫ్ యాజ్ ఎ కల్ప్రిట్. అంటే ఒక వారానికి 2-3 బర్గర్లు, 2 కోక్లు, దట్ విల్ డూ ఇనఫ్ హై డ్యామేజ్. ఫ్యాటీ ఫుడ్, హైలీ ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఫుడ్. మనం బయట తిన్నామంటే మనకి ఫైబర్ అనేది ఉండదు మన ఫుడ్లో. వీ డోంట్ ఈట్ వెజిటబుల్స్, వీ ఫర్గాటన్ టు ఈట్ వెజిటబుల్స్, వీ ఓన్లీ ఈట్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ మీట్. హై కన్జంప్షన్ ఆఫ్ మీట్, హై కన్జంప్షన్ ఆఫ్ రెడ్ మీట్, ఫ్యాటీ ఫుడ్, ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ అనేది కూడా తగ్గుతుంది, ఎందుకంటే ఫైబర్ లేదు. సో ఫైబర్ లేని టైం అప్పుడు ఇలాంటి ఫుడ్లో ఉన్న టాక్సిన్స్ అనేది కూడా ఎక్కువసేపు ఎక్స్పోజర్ ఉంటుంది లార్జ్ ఇంటెస్టైన్లో. అవును. సో దీన్ని మనము ఎన్వైరన్మెంటల్ ట్రిగర్ అంటాం. మనకు ఒక చిన్న అండర్లయింగ్ జెనెటిక్ చేంజ్ ఉంది ప్లస్ అన్ ఎన్వైరన్మెంటల్ ట్రిగర్ విల్ ఎండ్ అప్ రిజల్టింగ్ ఇన్ అ ట్యూమర్ టు ఫార్మ్. సో ఇవన్నిటికీ కూడా మనకి ఇప్పుడు మెడికల్ సొల్యూషన్స్, సర్జికల్ సొల్యూషన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి సార్. సింపుల్ థింగ్స్ లైక్ ప్రోబయోటిక్స్, ఇట్స్ బికమ్ అ బిగ్ ఫ్యాడ్ ఇప్పుడు. అది నిజంగా అంత అంత రిపేర్ చేస్తున్న లోపల ఫస్ట్ గ్రేడ్ స్టేజ్ 1 సిమ్టమ్స్ని VSL3, నేను మీకు ఫ్లోరా ఛాంపు, ఇవన్నీ దేర్ ఆల్ ఫ్రెండ్స్ ఇన్ ద బ్యాగ్. ప్రోబయోటిక్స్ మీరు ఒక బ్రాండ్ అన్నారు VSL3. ఫనీ థింగ్ ఇస్ VSL3 is one of the only probiotics which has been studied worldwide to have a positive effect on inflammatory bowel disease. So there are a lot of brands, there are a lot of compositions, a lot of them work, a few of them don't. What do they do? So what do they do? There's always mana large intestine lo we always have Bacteria. we have billions, not millions, we have billions of bacteria. ఈ బ్యాక్టీరియా అన్ని వేరే వేరే సబ్స్ట్రేట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో దేర్ ఇస్ ఆల్వేస్ ఒక ఇంటర్ప్లే లాంటిది. దేర్ ఇస్ ఆల్వేస్ అ ఫైట్, గుడ్ బ్యాక్టీరియా వర్సెస్ బ్యాడ్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియా విచ్ ప్రొడ్యూస్ థింగ్స్ విచ్ మేక్ ద ఇంటెస్టైన్ హెల్దియర్, విచ్ మన కొలనోసైట్స్ అంటాము. దీస్ ప్రోడక్ట్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద కొలనోసైట్స్ టు స్టే హెల్దీ. సో మనం ఏం చేస్తాము, వెన్ ఎవర్ వీ హ్యావ్ సే డయేరియా, వీ ఎండ్ అప్ లూజింగ్ ఆల్ దీస్ గుడ్ బ్యాక్టీరియా. అండ్ దెన్ ఆ టైం అప్పుడు ఈ చెడు బ్యాక్టీరియా అనేది ఎక్కువ పెరగచ్చు. సో ఆ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో ఈ ప్రోబయోటిక్స్ అనేది, ప్రాపర్ ప్రోబయోటిక్స్ డెఫినెట్లీ డూ హెల్ప్ ఇన్ రీసెటింగ్ దిస్ బ్యాలెన్స్. మనం ముందు ఏం చేసేవాళ్ళం, వీ యూజ్డ్ టు ఆల్ హ్యావ్ ఫర్మెంటెడ్ ఫుడ్. అదే ఎక్కువ పెడ్లి పిండి, తర్వాత మజ్జిగ, జావలు.
సో మన పాత ట్రెడిషనల్ ఇండియన్ డయట్ వాజ్ ఫెంటాస్టిక్ ఫర్ దిస్. వీ షుడ్ గో బ్యాక్ టు ఇట్. అంతే అంటారు. అయితే బట్ దెర్స్ నో హార్మ్ కదా, అంటే ఒక మంచి ప్రోబయోటిక్ వేసుకోవడంలో దేర్ ఇస్ నో హార్మ్ అండి. ఏ విధమైన, చాలా మందికి ప్రీబయోటిక్ అంటున్నారు ఇప్పుడు. Prebiotic, pre-probiotic combinations, you have multiple coming out. Majority of them don't harm. They might not be of that much benefit, but they don't harm. And you can take it every day for a long time? You can take it every day. For a long time. And final question, this is a very long, చాలా పెద్ద ఫ్యాసినేటింగ్ సబ్జెక్ట్ కాబట్టి పొట్టలోనే అంతా ఉంది. డాక్టర్ గారు, ఈ స్టూల్ ట్రాన్స్ఫర్ ఏదైతే జరుగుతుందో, స్టూల్ ట్రాన్స్ప్లాంట్ అంటారా దాన్ని, ఏ విధంగా? Fecal transplant. ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. అది దాని ద్వారా మనిషి అసలు పాథాలజీనే మార్చేయచ్చు అనే విధంగా రిపోర్ట్స్ వచ్చాయంటున్నారు. సో ఒక హెల్దీ ఇండివిజువల్ నుంచి ఒక నాట్ వెరీ హెల్దీ ఇండివిజువల్కి ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన ఎంత కాలానికి వాళ్ళలో సో కాల్డ్ చేంజెస్ వస్తాయి అని అది తరచూ చేస్తూ ఉండాలా? సో ఇప్పుడు వింటానికి అస్సలు ఒకలాగా ఉంటుంది కదా ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అనేది. అంటే వేరే వాళ్ళ నుంచి ఉన్నది మోషన్ అనేది వేరే వాళ్ళ పేషెంట్కి ఇచ్చేది. కానీ ఏంటంటే ఇప్పుడు చూసామంటే కొంచెం ఫెంటాస్టిక్ డేటా ఉందండి. చాలా ట్రయల్స్ చేశారు. ఎస్పెషలీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటాం. మీనింగ్ పేగ్ అంతా అల్సరేటివ్ కొలైటిస్లో పేగ్ అంతా వాసిపోయి బాగా డైలేట్ అయిపోయి కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూ ఉంది. దానికి ఎంత మందులు పెట్టినా కూడా మనకి అంత బెనిఫిట్ అనేది లేదు. సో సర్జరీ ముందు యాజ్ అన్ ఆప్షన్ ఫీకల్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా చోట్ల చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ గెటింగ్ టు బీ ద స్టాండర్డ్ ఆఫ్ కేర్. ఇట్స్ నాట్ బట్ గెటింగ్ టు బీ. సో ఇన్ దట్ వాట్ దే ఫౌండ్ ఇస్ కంప్లీట్ రెమిషన్ అనేది వచ్చేసేస్తూ ఉంది. సో ఏమవుతోంది అక్కడ, మనం ఏం చేస్తున్నామంటే మన పెద్ద పేగుని హెల్దీ బ్యాక్టీరియాతో రీపాపులేట్ చేస్తున్నాం త్రూ ఫీకల్ మ్యాటర్ విచ్ ఇస్ బ్యాక్టీరియా. నా ఈ పాపులేట్ చేసినప్పుడు దీస్ హెల్దీ బ్యాక్టీరియా యాక్చువల్లీ ప్రొడ్యూస్ a lot of good substances where all this inflammation is coming down. The observation tarvata we have come to understand about these probiotics, prebiotics, and now all the research is directed how we can manipulate these bacteria and to do good for almost everything. అది కానీ వై ఫీకల్ మ్యాటర్ స్పెసిఫికలీ ఉత్త బ్యాక్టీరియా తీసుకుని పెట్టచ్చు కదా? ఉత్త బ్యాక్టీరియా తీయాలంటే మనం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇలా కూడా దేర్ ఆర్ ఫ్యూ కంపెనీస్ విచ్ ఆర్ ట్రయింగ్ టు స్టాండర్డైజ్ ఇట్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపులేషన్ బేస్డ్గా, అంటే చాలా మంది నుంచి శాంపిల్స్ తీసుకుని దాంట్లో ఉన్న బ్యాక్టీరియా, మనకు కొన్ని హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏది అనేది తెలుసు. సో అవి కాకుండా నార్మల్గా ఉన్న పేషెంట్స్ నుంచి అంతా తీసుకుని దాన్ని స్టాండర్డైజ్గా చేసి చాలామంది మిక్స్ చేసి ఫ్రీజ్ డ్రైడ్ ఫామ్లో రెడీ చేసి పెడుతున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ మన ఇండియాలో, బట్ ఇట్ విల్ కమ్. అది అంటే వినడానికే నిజంగా ఇట్స్ a little alien to us. It is not something which is common. కామన్ ఎగ్జాక్ట్లీ. బట్ ఎనీవే, అంటే రిసర్చ్ రకరకాల కొత్త పుంతలు తొక్కుతుంది సార్. బట్ దిస్ విల్ బి అవైలబుల్ టు బి గివెన్ వయా. మనం ఏం చేస్తామంటే యూజువల్గా చేయాలంటే మనం ఎవరిని తీసుకోమనం నోటి ద్వారా. సో ఇది యూజువల్గా ఏం చేస్తామంటే కొలనోస్కోపీ చేసి కొలనోస్కోపీలో రీకాన్స్టిట్యూట్ చేసి అప్పుడు మనం ఇంజెక్ట్ చేస్తాం పెద్ద పెగులో అండర్ అనస్థీషియా. సో ఎవరికి ఏం జరుగుతుంది అనేది నిజంగా తెలియదు, బట్ దాని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ అనేది బయటపడతాయి. ఇన్ఫాక్ట్ ఎనిమాస్ అన్ని ఇప్పుడు మనకి కాఫీ వాషెస్, కాఫీ తోటి ఎనిమాలు రకరకాలు వచ్చేసాయి కదా, డీటాక్సింగ్ ఇవన్నీ కూడా. యాజ్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఐ రియల్లీ వుడ్ నాట్ రికమెండ్. అసలు అలాంటివి ఏమీ మేము నిజంగా రికమెండ్ చేయము. ఎందుకంటే our intestine is meant for one thing, to send things out. We should leave our body to take care of it by itself. That's a very very wonderful and a very sane message to our viewers andi. Thank you very much Dr. Aditya Chaudhary garu. Chaala vishayalu telusukunnam ivada all about the gut health, whole scape of what happens ani. So thank you so much. Namaskaram. Thank you very much andi. Thank you.